అజామీలుడు అనేటప్పటికీ భ్రష్టమైనటువంటి జీవితం పొందినవాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రారంభంలో అటువంటి జీవితం పొందినవాడు కాదు. సద్బుద్ధి కలిగి సత్కర్మలు చేసినవాడు పాపకర్మల వైపు ఎలా నడిచాడు? మరణకాలమున నారాయణ అనే నామం ఆయన్ని ఎలా కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో కన్యాకుబ్జం అనే నగరంలో శ్రోత్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎంతో భక్తి కలవాడైన ఆ బ్రాహ్మణుడికి యాదృచ్ఛికంగా ఐశ్వర్యం కలిసొచ్చింది. అయినా మనస్సు మాత్రం సర్వకాల సర్వావస్థలయందు భగవంతుడిని ధ్యానించే స్థితిలో ఉండేది. అంతటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అజామీలుడు అని కొడుకుకి నామకరణం చేశాడు. ఆయన చాలా గొప్పవాడు. చిన్నతనం నుండే దైవభక్తి కలిగిన వాడై, పెద్దలను సేవించేవాడై, ప్రయత్నపూర్వకంగా గురువులను మునులను సేవిస్తూ సత్యభాషణ అనే నియమాన్ని తప్పకుండా పాటిస్తుండేవాడు. సకల ఉత్తమ గుణములు కలవాడై ఎంతో నియమం కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. యవ్వనంలోకి వచ్చిన అతనికి మంచి కన్యను చూసి వివాహం చేశారు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఒకనాడు తండ్రిగారు చెప్పారు అని పూజకు కావాల్సిన పూలు, పండ్లు, పత్రములు, దర్భలు తీసుకురావడం కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో అన్నీ సేకరించి తీసుకుని వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు అనుకోకుండా ఆయనకి ఒక దృశ్యం కంటబడింది. ఒక పొదరింట్లో కామకులైనటువంటి ఒక యువతీ యువకుడి యొక్క సంగమ దృశ్యాన్ని చూశాడు. అది నిష్కారణంగా ఆయన మనసు ఆమె వైపు మళ్లించింది. ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమె సరైనటువంటి శీలవైభవం కలిగిన స్త్రీ కాదు. అది తెలిసినప్పటికీ కూడా ఆమె వెంటపడ్డాడు. నిరంతరం ఆమెతోనే ఉంటూ తల్లిదండ్రులను, భార్యను ఉపేక్షించాడు. అనుష్ఠానం లేదు, పెద్దలను సేవించట్లేదు. నిరంతరం ఆమె జీవితం అని కాలం గడిపేస్తున్నాడు. కానీ కాలం అనేది అన్ని వేళలా ఒక్కటిగా ఉండదు కదా. ఆమె ఒకనాడు శరీరం విడిచిపెట్టింది. ఆమె వలన ఒక కుమారుణ్ణి పొందాడు. ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆమె చనిపోయినా కూడా ఆమె స్మృతులతోనే బ్రతుకుతున్నాడు. కాలం యొక్క విలువ, మనిషి యొక్క విలువ తెలుసుకోకుండా అలాగే ప్రవర్తిస్తుండగా మృత్యు సమయం రానే వచ్చింది. ఆయన శరీరం పడిపోవలసిన సమయం వచ్చింది. భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు వచ్చి ఆయన మీద పాశాలు వేశారు. ఆ పాశాలు వేసినప్పుడు నిలువు కళ్ళు పడిపోయి భయపడుతూ వణికిపోతూ కొడుకు మీద ఉన్న ప్రేమతో మనసులో నారాయణ నారాయణ అంటున్నాడు. అదే సమయంలో శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వారైన విష్ణు పార్శ్వదులు వచ్చి, మీరు ఆయన ప్రాణాలను తీయడానికి వీల్లేదు, మీకు ఆ అధికారం లేదు అన్నారు. అప్పుడు యమభటులు ఇలా అడిగారు, మీరు చూస్తే ఇంత మంగళప్రదమైన రూపాలతో ఉన్నారు. లోకంలో యమధర్మరాజు గారి శాసనం తిరుగులేనిది. ఆయన రాగద్వేషాలకు లొంగేవాడు కాదు, సమవర్తి. కాలం నందు ఒక ప్రాణి పడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు పాశం వేసి ప్రాణములను ఉగ్గడించడం ఆయన యొక్క కర్తవ్యం. మేము ఆయన భటులం. వీడు పరమ దుర్మార్గుడు, నికృష్టమైనటువంటి జీవితాన్ని కలిగినవాడు. అందుకే ఇతని ప్రాణాలను ఉగ్గడించడానికి వచ్చామన్నారు. అప్పుడు విష్ణు పార్శ్వదులు మాట్లాడుతూ, మీకింతే తెలుసు, మీరు ధర్మం మాట్లాడుతున్నారు, కానీ ధర్మ సూక్ష్మాన్ని మాట్లాడట్లేదు. ఇతని ప్రాణాలు మీరు తీస్తున్న సమయంలో ఆయన నారాయణ నారాయణ అన్నాడు. అతను కొడుకునే స్మరించి ఉండవచ్చు, కానీ ప్రాణం పోతున్న సమయంలో అన్నాడు అన్నది యథార్థం. ఈయన మృత్యు సమయంలో నారాయణ అని భగవంతుడి నామం పలికాడు. మృత్యు సమయంలో నారాయణ నామం పలకడం కోట్ల కోట్ల మందిలో ఒక్కరికి కూడా సాధ్యం కాదు. మృత్యువు ప్రాణం తీస్తుంటే ఆ సమయంలో పరమాత్ముడి నామం పలకడం భాగవతోత్తములకు కూడా సాధ్యం కాలేదు. జీవితాంతం దైవ సన్నిధిలో గడిపి దైవం గురించి స్మరణ చేస్తూ బ్రతికిన వారు కూడా మృత్యు సమయంలో భగవంతుడి నామం ఉచ్చరించడం సాధ్యమైనటువంటి విషయం కాదు. అలాంటిది ఈయన భగవంతుడి నామం పలికాడు అంటే ఏ జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నాడో. మనం మామూలుగా వింటుంటాం, ఇప్పుడు నేను చేసిన పుణ్యం నన్ను కాపాడేస్తుందా అని అంటుంటారు. చేసిన పుణ్యం ఏమో ఎప్పుడు అవసరానికి వస్తుందో, ఏ మలుపు తిప్పుతుందో, ఎప్పుడు ఎలా అక్కరకు వస్తుందో చెప్పడం సాధ్యం కాదు. ఆయన ఏ జన్మలోనో ఏదో గొప్ప పుణ్యం చేశాడు, అది ఇప్పుడు ఇలా ఫలించింది. ఆ పుణ్యం ఎలా ఫలించిందంటే ఎన్నో కోట్ల జన్మల పాపాలన్నీ తొలగిపోయాయి. ఏ పుణ్యం లేకుండా నారాయణ అని ఎలా తలుస్తాడు? కొడుకు పేరు కదా పిలిచింది అంటారేమో.
బిడ్డలకు భగవంతుడి పేరు పెట్టి పిలిచినా, ఆడుకుంటూ ఆడుకుంటూ నీవు రామపక్షం నేను కృష్ణపక్షం అని ఆడుకున్నా, ఆఖరికి అవతల వారిని ఎగతాళిగా గేలి చేసిన అంటే అబ్బా ఏం పడుకున్నావురా, విష్ణుమూర్తి శేషపాన్పుపై పడుకున్నట్లనో, ఏరా పిల్లాడా ఒంటి మీద బట్ట ఉంచుకోవు, నువ్వు దిగంబర అవతారమా అని ఎగతాళిగా మాట్లాడినా పాపములన్నీ పటాపంచలైపోతాయి. పద్యములు పాటలలో భగవంతుడి యొక్క నామం ఉన్నా చాలు, తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి దానిని చదివినంత మాత్రాన ఆ పుణ్యఫలం ఇవ్వవలసిందే. భగవంతుడి నామం పలకడానికి ఈ స్థితి ఆ స్థితి అని ఉండదు. అతను మహా మరణకాల సమయంలో భగవంతుడి నామం పలికాడు. జ్వరం వచ్చినప్పుడు కానీ, ఎవరైనా కొట్టినప్పుడు కానీ, క్రింద పడిపోయినప్పుడు కానీ, పాములు కనిపించినప్పుడు కానీ భగవంతుడి నామం చెప్పటం అలవాటైతే ఆఖరి శ్వాసయందు యమధర్మరాజు గారి దర్శనం కానీ, యమదూతల దర్శనం కానీ పొందడు. ఇది పరమ సత్యం. విష్ణుదూతలం మాకు తెలుసు. భగవంతుడి నామం పట్టుకోవడం కన్నా తేలికైన మార్గం మరొకటి లేదు. నామం పట్టుకోవడం వస్తే చాలు, జన్మధన్యం. కాబట్టి ఇతని ప్రాణం తీయడానికి మీకు అధికారం లేదు, విడిచిపెట్టేసేయండి అన్నారు. యమభటులు ఆశ్చర్యపోయి, మేము ఇటువంటి వాదన ఎప్పుడూ వినలేదు, ధర్మ సూక్ష్మం అంటున్నారు, మీరు విష్ణు పార్శ్వదులు, ఆయన మాట మేము కాదనలేము, కానీ ఈ విషయాన్ని మా ప్రభువు దగ్గరికి వెళ్ళి చెప్తాం అని వెళ్ళిపోయారు. విష్ణు పార్శ్వదులు కూడా వెళ్ళిపోయారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు అజామీలుడు. నేను ఎన్ని తప్పులు చేశాను, ఎంతో నిష్టగా బ్రతుకుతున్న నేను ఒక్క కారణానికి భ్రష్టుణ్ణి అయిపోయాను, ఎంత నీచంగా ప్రవర్తించాను, నన్ను కట్టుకున్న పాపానికి నా ధర్మపత్ని ఏమైపోయిందో, నా తల్లిదండ్రులు ఏమైపోయారో అని పశ్చాత్తాపడ్డాడు. కొడుకు పేరు నారాయణ అని పెట్టుకోవడం నాకు కలిసి వచ్చింది. ఆ నారాయణ అన్న నామం పలికితేనే ఇంత వైభవం పొందితే, పవిత్ర జీవితం గడిపి అనగలిగి ఉంటే ఎంత గొప్పగా ఉండేదో. నా పాపాలకు నిష్కృతి లేదు. యమదూతలొస్తారో విష్ణు పార్శ్వదులొస్తారో నేను మాత్రం భగవంతుడి సాన్నిధ్యం చేరాలి. నా పాపాలన్నీ నా పశ్చాత్తాపంతో తొలగిపోవాలి అని ఆ ప్రాంతం విడిచిపెట్టి గంగా తీరానికి వెళ్ళిపోయాడు. సమాధి స్థితిలో నిలబడి భగవంతుడితో మమేకమైపోయి సాధన చేస్తున్నాడు. యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, అది నిజమే, అది ధర్మ సూక్ష్మం. అతడు ఎప్పుడో ఎక్కడో గొప్ప పుణ్యం చేశాడు. వాళ్ళు చెప్పింది నిజమే. ముందు ఎవరిని తీసుకొస్తారో తెలుసా? పరమ భాగవతోత్తములైన వారు ఉంటారు. వారి పాదముల ధూళి తగిలితే చాలు, సమస్త తీర్థముల యందు స్నానం చేసినట్టే. అటువంటి వారిని విమర్శించే వారిని, వాళ్లతో కలిసి ఉండే వాళ్ళని ముందు కట్టి తీసుకురండి. ఎవరి జోలికి వెళ్ళకూడదో తెలుసా? భగవంతుడి మీద భక్తి ముక్తికి కారణం అని నమ్మిన మహానుభావులుంటారు. భక్తితో ఉన్న వాళ్ళ జోలికి తొందరపడి వెళ్ళకండి. వాళ్ళనే కాదు, వాళ్ళను చేరే వారి జోలికి కూడా తొందరపడి వెళ్ళకండి. సత్పురుషుల జోలికి వెళ్ళవద్దు అని యమధర్మరాజు భటులతో చెప్తున్నాడు. అందుకే పుణ్యం తప్పకుండా చేసుకోవాలి, అది నిన్ను కాపాడుతుంది. అలా అజామీలుడు గంగా తీరంలో సమాధి స్థితిలో సాధన చేసి బ్రహ్మస్థానాన్ని ఛేదించి వెళ్ళిపోతుంటే మళ్ళీ విష్ణుభటులు కనిపించారు. వాళ్ళతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కలికాలంలో భగవంతుడి నామస్మరణ నిన్ను ఈశ్వరుణ్ణి చేరేలా చేస్తుంది. ఎవరైతే ఈ అజామీలోపాఖ్యానం వింటారో, విశ్వాసంతో భగవంతుడి నామం స్మరిస్తారో వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదం ఉండదు అని వ్యాస మహర్షి ఫలశ్రుతి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.